అందరికి నమస్తే అండి. అప్పుడప్పుడు మా బొత్స సత్యనారాయణ గారు కూడా చాలా కామెడీ చేస్తారండి. ఒక్కొక్కసారి ఆయన ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. ఇవాళ ఏమని మాట్లాడతాడంటే ఈ డీఎస్సీకి సంబంధించి వీళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో అవకతవకలు జరిగాయని, లేదంటే పేపర్ లీక్ అయిందని చెప్పేసని, లేదంటే ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసని వైసీపీలో ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున అబ్బాయి మామూలుగా లేదండి. ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా సరే ఇమీడియట్‌గా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనే మాట్లాడతారు. అయితే మా బొత్స గారు కాస్త వెరైటీ మాట. ఈయన ఏమంటున్నాడంటే మేము ఆరోపణ చేస్తామండి. ఆరోపణలు రాగానే మనకి మోరల్ అంటే విలువలు గట్ట ఏమైనా ఉంటే ముందు అర్జెంట్‌గా రాజీనామా చేసేయాలట. రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ నిజాయితీని నిరూపించుకొని ఏ తప్పు జరగలేదు, ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి తేలిన తర్వాత మళ్ళీ మంత్రివర్గంలోకి రండి అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఎంత కామెడీగా మాట్లాడుతున్నాడో వినిపిస్తుంది చూడండి. సిబిఐ సరిపోద్దండి? సిబిఐ సరిపోద్దా? లేదంటే చెప్పండి. లేదంటే ఇంటర్నేషనల్కి సంబంధించి ఏదైనా ఎంక్వైరీ ఏమంటే అయిపోద్దాం. దాంతో ఉంది. సిగ్గుండాలి మన బొత్తికి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. కానీ ఈరోజు ఆలోచన చేస్తే దాని బుల్డోజ్ చేసి కార్యక్రమం ప్రయత్నం చేస్తాం. ఇది ప్రభుత్వానికి తగదు. ఓకే. మోరల్ బైండింగ్ ఉంటే మోరల్ బైండింగ్ దానికి సంబంధిత మంత్రులు రాజీనామా చేసి అప్పుడు నిజాయితీ నిరూపించుకొని మరి మంత్రి రండి. సిగ్గుండాలని మాటలు మాట్లాడడానికి మీ దగ్గర ఆధారాలు ఉండవా? మీరు గాల్లో ఆరోపణలు చేస్తారా? మీ ఇష్టానుసారంగా పచ్చి అబద్ధాలు మాట్లాడేస్తే పైగా ఇక్కడ మోరల్ బైండింగ్, విలువలు, విశ్వసనీయత ముందు రాజీనామా చేసేయండి, తర్వాత మళ్ళీ మంత్రివర్గంలోకి రండి అని చెప్పేసి అని సీనియర్ రాజకీయ నాయకులు మీరు మాట్లాడుతుంటే కామెడీగా ఉందండి. మరి బొత్తిగా అవగాహన లేకుండా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించండి సార్. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయండి? ఏ ఆధారాలు లేవు. ఏమన్నా అంటే డిఎస్సి పేపర్ లీక్ అయిందని మాట్లాడతారు. ఎలా లీక్ అవుద్దండి? ఆన్లైన్ విధానంలో పరీక్ష జరిగితే పేపర్ ఎలా లీక్ అవుద్ది? సిబిటి విధానంలో కదా ఎగ్జామ్స్ జరిగింది. మరి ఆ మాత్రం మీకు తెలియదా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే ఏం ఉండవు. ఆ ఊరికే మేము ప్రజల ముందు ఉంచేసాం. ఏ ఉంచేశారు? అలా అంటే ఊరికేమో ఏమో చూపించేశారేమో అని చెప్పేసి జనం అనుకోవడానిక? మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో జగన్మోహన్ రెడ్డితో కాకుండా ఇంకో 10 మంది ఉన్నారు కదా, మొత్తం 11 మంది కదా, అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అడగండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు అసెంబ్లీలో చూపించండి, అసెంబ్లీలో క్వశ్చన్ చేయండి, అసెంబ్లీలోనే అడగండి, డిమాండ్ చేయండి. నారా లోకేష్ గారు మీరు రాజీనామా చేయండి, ఇదిగోండి ఆధారాలు, మీరు దీనికి ఏమైనా సమాధానం చెప్పారో ఒకసారి అడగండి. దానికి తగ్గట్టుగా నారా లోకేష్ గారు సమాధానం చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళమంటే భయం, అక్కడికి వెళ్ళి పోరాటాలు చేయలేం, అక్కడికి వెళ్ళి గట్టిగా మాట్లాడలేం, మళ్ళీ అది కూడా భయమే. మళ్ళీ ఇవాళ మీరు ఏదో ఒక ఆరోపణ చేయగానే ఇమీడియట్గా రాజీనామా చేసేయాలి. అయినా సరే నాకు తెలియగలుగుతాను బొత్స గారు, ఏదైనా మనం మాట్లాడడానికి అర్థం పడుతూ ఉండాలండి, కాస్త సిగ్గు కూడా ఉండాలి. సిగ్గు ఎందుకు ఉండాలంటే నేను చెప్తున్నాను దానికి కూడా, మనం చేసి మన నిజాయితీని మనం నిరూపించుకొని ఇదిగో మా హయాంలో మేము 5 ఏళ్ళు పరిపాలించాం రాష్ట్రాన్ని, ఈ 5 ఏళ్ల కాలంలో మేము ఇన్ని సంవత్సరాలు అంటే 5 ఏళ్ల కాలం పాటు మీరు ఎన్నిసార్లు డిఎస్సి నిర్వహించారు, ఎన్నిసార్లు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు, అలాగే ఎన్నిసార్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు, అంటే ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేశారు, ఇది కదా మనం చెప్పాల్సింది. ఇదిగో మా హయాంలో ఇంతమందికి మేము కల్పించాం, లేదంటే ఇన్ని టీచర్ పోస్టులు మేము భర్తీ చేసాం, మా హయాంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, మీ హయాంలో ఎందుకు జరిగింది. సరే ఇలా కదా మనం మాట్లాడాల్సింది. మీ హయాంలో నిరుద్యోగ యువతని పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి కనీసం మీరు ఇచ్చిన హామీని మీరు మర్చిపోయి ఇవాళ వచ్చి మీరు మాట్లాడే మాటలు కామెడీగా కాకపోతే ఇంకెలా ఉంటాయండి? మీ హయాంలో మీరు ఎందుకు నిర్వహించలేకపోయారు? ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు? ఎందుకు భర్తీ చేయలేకపోయారండి? మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా, అడుగుతారుగా యువత. మీరు పోరాటం చేయడమే మాకు కావాలి. ఇంకా మాట్లాడండి, ఇంకేదో మాట్లాడుతున్నా వినిపిస్తా. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి నిరుద్యోగులు వచ్చి పరీక్షకు హాజరైతే ఏ రకంగా దీనికి సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా లాభం జరిగే అందరం చూసాం, కళ్ళ కొట్టించట్లు చెప్పారు. ఏముందండి అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఊరుకోండి సార్. మీరు చిత్తశుద్ధి, చింతకాయ పచ్చడి ఇలాంటి మాటలు మీరు మాట్లాడద్దండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అడగండి.
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత 5 ఏళ్ల కాలం పాటు ఎందుకు డిఎస్సి నిర్వహించలేకపోయారో దానికి సమాధానం చెప్పండి. ఇవాళ 3,00,000 మంది రాశారండి, 4,00,000 మంది రాశారండి, యువత భవిష్యత్తు అండి, నిరుద్యోగ యువత ఏమైపోవాలండి అని చెప్పేసని కపట ప్రేమ చూపిస్తున్నారు కదండి మీరంతా కూడా. మరి మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమైపోయిందండి? ఈ నిరుద్యోగ యువత ఎక్కడికెళ్ళిపోయారు? ఆవిడ గుర్తుకు రాలేదా? నిరుద్యోగ యువత లక్షలాది మంది రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉపాధి కోసమో, ఉద్యోగాల కోసం ఆశలు పెట్టుకున్నారు. మనం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, టీచర్ పోస్టులు ఇన్నున్నాయి, ఇన్ని పోస్టులు మనం భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచన మీకు రాలేదా అండి? మనం చేసి ఎదుటోళ్ళు ఎందుకు చేయలేదు అని అడగాలి. మనం చేయమంట, మనకు చేయడం చేత కాదంట. ఇవాళ చేస్తే ఏమని మాట్లాడుతున్నారండి మీరు? ప్రతి దాంట్లోని కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆరోపణలు. పైగా మొన్న నిన్న అనుకుంటా వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? ఈ 16,000 మందిని ఏవైతే నియమించారో, 16,000 పోస్టులు ఏవైతే భర్తీ చేశారో అవన్నీ చెల్లవండి, వాటిని అన్నింటిని కూడా రద్దు చేయండి అని చెప్పేసి పిటిషన్ వేశారు. కోర్టు చెప్పుతో కొట్టింది. కోతల కొండ ప్రతిదానికి ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు. ప్రభుత్వం ఏం చేసినా సరే పిటిషన్లు వేసేస్తున్నారు. ఏదైనా ఒక పరిశ్రమకి భూములు ఇచ్చినా అదే చేస్తున్నారు, లేదంటే అమరావతిలో ఏదైనా నిర్మాణం జరిగినా కేసులు వేసేస్తున్నారు, రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వచ్చినా అంతే ఇమీడియట్గా కేసులు వేస్తున్నారు. ఆ సంస్థకే భూములు ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి. మీరు చేసే చిల్లర వ్యాపారాలన్నీ ఇంకెలాగ ఉంటాయి. మీరు ఏలలేరు, ఎవరైనా చేస్తే చూడలేరు. ఎందుకంటే ఈ దిక్మాల రాజకీయాలు దేనికని అడుగుతున్నా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ప్రజల ముందు పెట్టేసాం, ఆ ప్రజల ముందు పెట్టేశారని చెప్పేసి అన్నిసార్లు మాట్లాడుతున్నారు. కానీ మరొక్కసారి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ ఇంకొకసారి చూపించవచ్చు కదా. ఆ పేపర్ లీకేజ్ ఎలా జరిగింది, ఎవరి ద్వారాగా జరిగింది, దాని వెనకాతలు ఎవరు ఉన్నారో మీ దగ్గర ఆధారాలు ఉంటే చక్కగా చూపించవచ్చు. ఆధారాలు లేని ఆరోపణలు చేయమాకండి. నిజంగా మాకు సిగ్గేస్తుంది మీ గురించి మాట్లాడడానికి. నిజంగా మాకు సిగ్గేస్తుంది. ఇంక ఈ అంశాన్ని ఇక్కడితో కట్టిపెట్టి వేరే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ హయాంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చెప్పండి. ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో దాని గురించి చర్చపెట్టండి. అవన్నీ వదిలేశారు, వాటి గురించి మాట్లాడట్లా. ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారండి, మీరు ఎందుకు చేయరండి అని మాట్లాడుతున్నారు. దాదాపు 36 రోజుల పాటు అక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు కదా ఢిల్లీలో. చేశారా చేయలేదా? 36 రోజులు. మరి కనీసం మీరు 36 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మీరు మాట్లాడలేదే. ఆ యువతగా ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ నిరసన తెలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మద్దతుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మీరు ఎందుకు మాట్లాడలేదండి? భయమా? కేంద్రంలో మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఇక్కడ చూస్తాయి. అలాగని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడడానికి భయమే. ఇక చక్కగా సీట్లలో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఒక 5-6 నిమిషాలు వీడియో చేసేసి లేదంటే రాజీనామా చేసేయాలని, ఇంకేం లేదు అయిపోయింది అంతా. అర్జెంటుగా నారా లోకేష్ గారు రాజీనామా చేసేయాలి. మీకు మాట్లాడడానికి నిజంగా సిగ్గు సరంటే మళ్ళీ చెప్తున్నా, గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు చెప్పండి, నిరుద్యోగ యువతకు చెప్పండి. అడుగుతారు ఖచ్చితంగా. ఇవాళ మేము పోరాటాలు చేస్తామండి, మరోజు ఎన్జీ ఉద్యమం అండి, రేపు నుంచి మీరు చూస్తారు కదా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం అని మాట్లాడుతున్నారు కదా. మీరు చేయడమే కావాలి. ఇప్పుడు మీరు చేశారనుకోండి, గత 5 ఏళ్ల కాలం పాటు మీరు ఎందుకు చేయాలో కూడా సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు చేయలేకపోయారో కూడా యువతకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. చెప్పండి, దానికి సమాధానం చెప్పి ప్రభుత్వం పైన మీరు ఎన్ని విమర్శలు చేసుకున్నా పర్వాలేదు. మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారో అవి మీరు ప్రజల ముందు బ్రహ్మాండంగా పెట్టచ్చు. ఎవరికి నష్టం లేదు. మీరు ఉద్యమాలు చేయడమే కావాలి మాకు. మేము కూడా చెప్పడానికి ఉంటుంది. అయ్యా వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారయ్యా, కానీ కనీసం ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు. ఇవాళ వచ్చి మీ పైన కపట ప్రేమ చూపిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చెప్పి చూస్తున్నారు, ఓట్ల దండుకోవడానికి. ఎవరైనా చనిపోయినా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా, లేదంటే ఇలాంటి అంశాలపైన లేని అంశాలను అంటే లేనిది జరిగినట్టుగా ఆరోపణలు చేస్తూ భుజాన్ని ఎత్తుకొని మీ పోరాటాలన్నీ దేనికోసం? కేవలం ఓట్ల కోసం, ప్రజల కోసం కాదు, నిరుద్యోగ యువత కోసం కూడా కాదు, కేవలం మీ రాజకీయ స్వలాభం కోసం. అంతకుమించి ఏమీ కనబడట్లేదు నాకు.
కావాలంటే మీరు ఈ గత పర్యటనలు గత 2-3 నెలలు బట్టి జరిగిన సంఘటనలు ఒకసారి చూసుకోండి. ప్రతి దిక్కున రాజకీయం వీళ్ళు చేసేది. ప్రజలకు పనికొచ్చేది ఒక్కటి ఉండదు. ఏమన్నా అంటే మా అన్న తోపు తురుము ఇంక మామూలు పులి కాదండి, పులివెందుల పూలండి అని చెప్పేసి ఏలివేషాలు. మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు, పైగా సీనియర్ రాజకీయ నాయకులు. మీరు కూడా తలతోక లేకుండా మాట్లాడుతున్నారంటే నవ్వలో ఎడవలో అర్థం కాదు. అనవసరంగా ఈ అంశంలో మీరు తలదూర్చి మీకు ఉన్న పరువు పోగొట్టుకోతండి. ఇది మా రిక్వెస్ట్ అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు, అది మీ ఇష్టం. అది మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. సామెత మాత్రమే. నేను జగన్మోహన్ రెడ్డిని కుక్క అనట్లేదు, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. మధ్యలో వదిలేస్తాడు. అలా చాలా సందర్భాల్లో మనం చూసాం. ఒకవేళ మీరు ఇందాక మాట్లాడారు కదా, వెలుగులు విశ్వనీయత అని చెప్పేసి అని, మీరు కూడా ఒకవేళ అవి పాటిస్తే కనుక మీకు అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ అంశం గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పేసి అని కోరుతున్నాం. మీరు కూడా చెప్పండి. ఇది మీకు మంచి అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ డిఎస్సి అనేది మనకు ఒక మంచి అవకాశం అండి. మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు బలంగా తీసుకెళ్దాం, మన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేద్దామండి అని చెప్పేసి అని అనండి ఒకసారి. ప్రజలకు కూడా తెలుసుద్ది, జనానికి కూడా క్లారిటీ వచ్చింది. అప్పుడు మీ బండారం కూడా బయటపడుతుంది. అప్పుడు మీరు ఎంత పనుల్లో మీరేం చేశారో కూడా జనాలు తెలుసుద్ది కదా. మీరు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి మీకు మంచి అవకాశం అంటున్నా. దయచేసి అసెంబ్లీలో పోరాటాలు చేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నా. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలు కానీ రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మిగిలిన 11 మంది వెళ్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం అన్నమాట. ఇది మా రిక్వెస్ట్. వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి. ఈ డిఎస్సి పైన మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నిటి కూడా అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపించాలి. లేకపోతే మీరు అబద్ధాలు చెప్తున్నట్టు లెక్క. ఇంకా అలాగే అర్థం చేసుకోవాలి.